వెల్కమ్ టు చక్రీ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. షార్ట్ సర్క్యూట్ కారణంగా పురాణి హవేలీలోని దుర్రే షావర్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఫ్లాట్ లో మంటలు చెలరేగాయి. వికారాబాద్ దీక్షా దివస్ కార్యక్రమంలో రచ్చ. రంగారెడ్డి జిల్లాలోని అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమం హాజరైన జిల్లా ఎమ్మెల్యేలు. షార్ట్ సర్క్యూట్ కారణంగా పురాణి హవేలీలోని దుర్రే షావర్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఫ్లాట్ లో మంటలు చెలరేగాయి. उधर ले लिया, ले गया। चाक लगी है। हाँ आ गया देखो यार तो पेलो नहीं है उछल जाओ कुछ भी खाली और नीचे चले अरे भाई तुम
क्या प्रेशर बहुत कम है? पैरा हटाओ भाई, पैरा हटाओ, कोने रास्ते में। अच्छी अच्छी बात। भाई भाई कौन रहा है? ये खिड़की है सर। नरसिम्हा नरसिम्हा वेडिंग वाला इंश्योरेंस है तो फायदा भी नहीं होता सर, फेयर इश्यू फायदा भी नहीं होता। खाली हमको एक नंबर दे दी, एक नंबर बड़ी मंदिर रूबरू दुरशावर हॉस्पिटल पुरानी हवेली में के कॉम्प्लेक्स में एक फ्लैट में शॉर्ट सर्किट के सबब से फायर आग लगी गई। इत्तला मिलते ही हमने फायर ब्रिगेड्स को, पुलिस डिपार्टमेंट को, इलेक्ट्रिकल डिपार्टमेंट को और तमाम डिपार्टमेंटों को इत्तला दी, लेकिन डिपार्टमेंट पहुंचने से ही पहले मोहल्ले के तमाम नौजवानों ने एक दिलेरी से काम करते हुए इस आग में घुसकर अंदर जो किचन में गैस सिलेंडर वगैरह होते हैं उनको उन्होंने जो है बाहर निकाला और उससे और ज़ईफ़ लोगों को बाहर निकाला और जो है यहाँ के जानवर वगैरह जो वहाँ थे उसको भी निकाला। और उसी असना में फिर फायर ब्रिगेड के अमला भी पहुँच गया, तमाम डिपार्टमेंट्स भी आए और अल्हम्दुलिल्लाह कोई माली नुकसान, जानी नुकसान नहीं हुआ, बल्कि थोड़ा बहुत माली नुकसान हुआ है। हम अल्लाह का शुक्र अदा करते हैं कि किसी का जानी नुकसान नहीं हुआ। और इस तमाम इस चीज़ों को इंशाअल्लाह कल हमने बात की है कि एमआरओ साहब को भी बताया जाएगा और कोशिश की जाएगी कि इनको जो है कुछ मुआवजा मिल जाए। और यही चीज़ इंशाअल्लाह ताला सदर मोहतरम नक़ीब मिल्लत अलहाज बैरिस्टर असदुद्दीन ओवैसी साहब को भी इत्तला दी गई है। साहब की हिदायत पर इंशाअल्लाह ये काम को शॉर्ट सर्किट की वजह कैसा हो सकती है? शॉर्ट सर्किट ये खुद वजह है नहीं, जैसा कि कोई ट्यूब गिरे या ट्यूबलाइट या बल्ब ब्लास्ट। नहीं, अगर ट्यूबलाइट ब्लिंक हो रही थी। फायर ब्रिगेड कितना आया, इसमें कितना लगा है पानी? एक गाड़ी आई और जो है उसमें आग को कंट्रोल कर लिया। मेरे सवाल का जवाब नहीं शॉर्ट सर्किट हुआ बताया मैं आपसे। देखिए शॉर्ट सर्किट से जो है ब्लिंकिंग हुई, वहाँ पे थोड़ा लाइट्स में ब्लिंकिंग हुई, जो उससे जो है सो लोगों को मालूम हुआ, घर में बैठे थे टीवी देख रहे थे, अंदर बच्चे जो है मोबाइल चार्जिंग कर रहे थे, उससे जो है पता चला और उससे बाहर निकले। వికారాబాద్ జిల్లా వికారాబాద్ దీక్షా దివస్ కార్యక్రమంలో రచ్చ జరిగింది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆనంద్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పేరు ప్రస్తావించకపోవడంతో దీక్షా దివస్ లో గందరగోళం.
జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ స్టేజ్ పైకి వెళ్లిన కొడంగల్ కార్యకర్తలు. రంగారెడ్డి జిల్లాలోని అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. గండిపేట మండలం పుట్టినాగులపల్లిలోని సర్వే 232 నంబర్లో ప్రభుత్వ స్థలం ఉంది. ఆ స్థలంలో కొందరు అక్రమార్కులు అక్రమంగా నిర్మాణాలు చేపడుతుంటే గండిపేట ఎంఆర్ఓ శ్రీనివాస్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు అక్కడ నిర్మాణాలు నేలమట్టం చేశారు. ఏం కాదు మల్లేష్ పల్పల్ चल रहे उधर उधर मार दे पहले. మలేష్ తీసే మేడ్చల్ కుత్బుల్లాపూర్లోని గండిమైసమ్మ సర్కిల్లో గల మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమం హాజరైన జిల్లా ఎమ్మెల్యేలు వివేకానంద, మాధవరం కృష్ణారావు, మల్లారెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ సంబిపూర్ రాజు. దీక్షా దివస్ లో భాగంగా పార్టీ అధినేత కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి బీఆర్ఎస్ జెండాను ఎగురవేసిన ఇన్ఛార్జ్ స్వామి గౌడ్ బీఆర్ఎస్ పార్టీతో కేసీఆర్ సాధించిన తెలంగాణ ఏవిని వీక్షించి దీక్షా దివస్ లో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, పాల్గొన్న జిల్లా నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు.
సరే నెక్స్ట్ మాట్లాడుతుంది మన ఫీమేల్ మైక్ అక్కడికి రామరావు గారు ఎక్కడున్నా మీరు రావాలి ఇతరులారా అందరికీ విజ్ఞప్తి ఇక్కడ రామరావు గారు ఎక్కడున్నా మీరు రావాలి ఇతరులారా అందరికీ విజ్ఞప్తి ఇక్కడ ప్రజలు కాదు నాయకులు చేసేటువంటి ఇబ్బందులు మాకంటే అన్ని కావు, మామూలు విషయం కాదు. మా సంసారాలు వదిలిపెట్టేసేసాం, మా పనులు వదిలిపెట్టేసాం. తెలంగాణ రాష్ట్రం కోసం, యావత్తు ప్రజల కోసం, యావత్తు ప్రజానికాది కోసం మేము తెలంగాణ ఉద్యమం చేశామని చెప్పి ఆనాడు ఏ పిలుపు అయితే ఇచ్చిందో కేసీఆర్ గారు సహకరించాలి. మన మహిళా సోదరి సోదరులు చాలా మంది వచ్చారు. వారికి కూడా బాబు మీరు కూర్చోండి, తీసుకొని కూర్చోండి, ఇందువల్ల కనబడుతుంది. సహకరించాలి. మన మహిళా సోదరి సోదరులు చాలా మంది వచ్చారు. వారికి కూడా బాబు మీరు కూర్చోండి, తీసుకొని కూర్చోండి, ఇందువల్ల కనబడుతుంది. ప్రజలు కాదు నాయకులు చేసేటువంటి ఇబ్బందులు మాకంటే అన్ని కావు, మామూలు విషయం కాదు. మా సంసారాలు వదిలిపెట్టేసేసాం, మా పనులు వదిలిపెట్టేసాం. తెలంగాణ రాష్ట్రం కోసం, యావత్తు ప్రజల కోసం, యావత్తు ప్రజానికాది కోసం మేము తెలంగాణ ఉద్యమం చేశామని చెప్పి ఆనాడు ఏ పిలుపు అయితే ఇచ్చిందో కేసీఆర్ గారు ఆనాడు పిలిపించినాడు. అన్ని పోయినాయి, జిల్లాలే బస్సులు గిస్సులు మొత్తం కథం పట్టించినాం. అప్పట్లో ఉన్నమాట చెప్తున్నాం. మేము కూడా జిల్లాకు వేసేసాం, 2 సార్లు జిల్లాకు వేసాం. మిలియన్ మార్కులు మొత్తం తుక్కు తుక్కు చేసి పడేసేసాం. తెలంగాణ చూడ ఆనాడు పిలిపించినాడు. అన్ని పోయినాయి, జిల్లాలే బస్సులు గిస్సులు మొత్తం కథం పట్టించినాం. అప్పట్లో ఉన్నమాట చెప్తున్నాం. మేము కూడా జిల్లాకు వేసేసాం, 2 సార్లు జిల్లాకు వేసాం. మిలియన్ మార్కులు మొత్తం తుక్కు తుక్కు చేసి పడేసేసాం. తెలంగాణ చూడ ఇవాళ 60 ఏళ్ల కాంగ్రెస్ కూడా చేసింది ఏం లేదు. మన చంద్రశేఖర్ కల్వకుంట్ల ముఖ్యమంత్రి గారికి తెలంగాణ దేవాలని చెప్పి ఆయనకి ఎట్లా వచ్చిందో ఆలోచన. ఇంత భక్త గుడిన దేవుడు కేసీఆర్ కి తెలంగాణ అన్నారు, కానీ తెలంగాణ కొరకు కొట్లాడిండు, ఊపిరి పట్టిండు, నీళ్లు తాగలే, ఉద్యమాలు చేసిండు, గుట్టలలో కనపడకుండా. సారు కేసీఆర్ హాస్పిటల్ పోయిండు, ఇవాళ ఒక్కడిగా ఇంట్లోకి వెళ్ళిండు, వందలుగా బయలుదేరిండ్రు, లక్షలు 4,00,00,000 మందికి ఇవాళ కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేసి కొట్లాడి సాగు నోట్ల తలబెట్టి తెచ్చిండు కేసీఆర్. ఇవాళ ఘనత ఎవరికి? ఏ మగోడు ఏ తాగిరి చూడలేదు. మేమిచ్చినాం అంటుండు. ఏమిచ్చినావు నువ్వు? ఏమి తీసుకుండు మా కేసీఆర్? మీకు దమ్ము లేని పని మా కేసీఆర్ చేసిండు. ఆంధ్ర తెలంగాణ అంటూ ప్రత్యేక తెలంగాణ రావాలని ప్రజల కొరకు కొట్లాడిండు మా కేసీఆర్. ముసలోళ్లకు కొడుకయిండు, ఆడపిల్లల కన్నయిండు, పడుసోళ్లకు మేనమామయిండు, పుట్టిన పిల్లకు తాతయిండు. ఇంటింటికి 6 పథకాలు తెచ్చిన ఘనత మా కేసీఆర్ది. ఇలా కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు. కేసీఆర్ తెలంగాణ, తెలంగాణ కేసీఆర్. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. ఇవాళ 60 ఏళ్ల కాంగ్రెస్ కూడా చేసింది ఏం లేదు. మన చంద్రశేఖర్ కల్వకుంట్ల ముఖ్యమంత్రి గారికి తెలంగాణ దేవాలని చెప్పి ఆయనకి ఎట్లా వచ్చిందో ఆలోచన. ఇంత భక్త గుడిన దేవుడు కేసీఆర్ కి తెలంగాణ అన్నారు, కానీ తెలంగాణ కొరకు కొట్లాడిండు, ఊపిరి పట్టిండు, నీళ్లు తాగలే, ఉద్యమాలు చేసిండు, గుట్టలలో కనపడకుండా. సారు కేసీఆర్ హాస్పిటల్ పోయిండు, ఇవాళ ఒక్కడిగా ఇంట్లోకి వెళ్ళిండు, వందలుగా బయలుదేరిండ్రు, లక్షలు 4,00,00,000 మందికి ఇవాళ కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేసి కొట్లాడి సాగు నోట్ల తలబెట్టి తెచ్చిండు కేసీఆర్. ఇవాళ ఘనత ఎవరికి? ఏ మగోడు ఏ తాగిరి చూడలేదు. మేమిచ్చినాం అంటుండు. ఏమిచ్చినావు నువ్వు? ఏమి తీసుకుండు మా కేసీఆర్? మీకు దమ్ము లేని పని మా కేసీఆర్ చేసిండు. ఆంధ్ర తెలంగాణ అంటూ ప్రత్యేక తెలంగాణ రావాలని ప్రజల కొరకు కొట్లాడిండు మా కేసీఆర్. ముసలోళ్లకు కొడుకయిండు, ఆడపిల్లల కన్నయిండు, పడుసోళ్లకు మేనమామయిండు, పుట్టిన పిల్లకు తాతయిండు. ఇంటింటికి 6 పథకాలు తెచ్చిన ఘనత మా కేసీఆర్ది. ఇలా కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు.
శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలమాకుల గ్రామం వద్ద గల ఎస్పీపీ లక్ష్మీ నరసింహ వైన్స్ లో అర్ధరాత్రి దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. వైన్ లోకి చొరబడి దొంగలు నగదు, మద్యం బాటిల్ ఎత్తుకెళ్లారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లీడర్ ఎట్లా ఎస్పీపీ లక్ష్మీ వైన్స్ పాల్మాకుల మాదే మా గ్రూప్ నెంబర్ నేను కూడా. దీంట్లో నైట్ తెల్లవారుజామున ఇంచుమించు నైట్ షాప్ బంద్ చేసిన తర్వాత 3-4 గంటలకు దొంగతనం జరిగింది. వెనక వాల్కి హోల్ చేసి క్యాండిడేట్ లోపలికి ఎంటర్ అయ్యి దొంగతనం జరిగింది. ఏమేమి పోయిందనేది ఇంతవరకు తెలియదు. క్లూస్ టీమ్ వచ్చి వాళ్ళు చెక్ చేస్తున్నాం. చేసిన తర్వాత ఎంత పోయింది ఏమని చెప్పగలుగుతాం. మీరు ఎన్ని గంటల? నైట్ 10 o'clock బంద్ చేస్తాం రెగ్యులర్గా. 10 ఒక 10:30 అంటే లెక్కలు చేసుకునే వరకు ఒక ½ అవర్ అట్లా పడుతుంటుంది. 10 to 10:30 మాత్రం క్లోజ్ అయిపోతుంది. 10కు క్లోజ్ అయితే షాపు, లెక్కలు ఒక ½ అవర్ చేసుకుంటాం. మా పిల్లలు ఉంటారు, కౌంటర్ పిల్లలు ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత ఎర్లీ మార్నింగ్ ఏంటంటే ఊడవడానికి వాళ్ళు ఊడ్చే టైం వచ్చి చెక్ చేస్తే సడన్గా అది ఉన్నాయి, ఆమె ఇట్లా బాటిల్స్ పడి ఉన్నాయని చెప్పి మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము పోలీస్ వాళ్ళకు కంప్లీట్ చేసినాం. అంతా హోల్డ్ చేస్తా గోడకు. గతంలో కూడా ఈ వైన్స్ లో చోరీ అయిందంట, నిజమేనమాట? తెలియదు సార్, మేము ఈసారి వచ్చింది మాకు వైన్స్. ఇప్పుడు ఈ డ్రాలో మాకు వచ్చింది. మేము గత 10 నెలల నుండి ఇక్కడ ఉన్నాము. అంతకుముందు కూడా జరిగిందని అంటున్నారు. మాకు ఇంతవరకు అయితే ఇన్ఫర్మేషన్. క్యాష్ అంటే చిల్లర ఉంటే ఒక 10-20 వేలు అంతే. 10 ఫోన్పే లాగా ఉన్నందుకు కూడా క్యాష్ ఎక్కువ ఉండే అవకాశం లేదు. ఏం లేదు, లిక్కర్ తెలియదు. క్యాండిడేట్ లోపల తిరిగినట్టు మేము కెమెరాలు ఇట్లా చెక్ చేస్తే తెలుస్తుంది. ఎంత పోయింది ఏంది అనేది ఇప్పుడు చెక్ చేసిన తర్వాత తెలుస్తుంది. అయితే ఎంట్రీ కాలేదు. మేము ఉదయం 8-8:30 ఇన్ఫర్మేషన్ వచ్చింది. మన ఎస్పీపీ లక్ష్మీ నరసింహ వైన్స్ పాలమాకుల ఇక్కడ వెనుక ఒక రంధ్రం పెట్టేసి లోపలికి వచ్చిండు. సీసీ ఫుటేజ్ దొరికినాయి మాకు, చూస్తున్నాం, వెరిఫై చేస్తున్నాం, టీమ్ వచ్చినాయి. క్యాష్ ఏం పోలేదు, ఒక 2 బాటిల్ మాత్రమే పోయినాయి, తీసుకుపోయిండు. క్యాష్ కోసం వచ్చాడు కానీ మీరు కౌంటర్లో క్యాష్ కూడా పెట్టలేదు. ఓన్లీ 2 బాటిల్ పోయినాయి. కేసు నమోదు చేసుకున్నాం. వివరాల తర్వాత. కూకట్పల్లి జయనగర్ లో చోరీ. నిన్న రాత్రి ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టిన దొంగలు బీరువా పగలగొట్టి సుమారు 80 తులాల బంగారం, 2 లక్షల నగదు చోరీ చేసిన దుండగులు.
తాళాలను వినిపిస్తే వాడు తీసేస్తారు. కాకినాడ పోర్టు వద్ద సముద్రంలో ప్రయాణించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేషన్ బియ్యం పట్టుబడ్డ నౌక వద్దకు ప్రత్యేక బోట్లో వెళ్లిన పవన్ నౌకలో ఉన్న 38,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఎవరు సరఫరా చేశారని ఆరా సముద్రంలో 9 నాటికల్ మైళ్ల దూరంలో పట్టుబడ్డ 640 టన్నుల బియ్యం వద్దకు స్వయంగా వెళ్లి పరిశీలించిన పవన్ భారీగా బియ్యం అక్రమ రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై ఫైర్ ఎమ్మెల్యేపై ఆగ్రహం రైస్ శాంపిల్స్ ను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ ఎమ్మెల్యే కొండబాబుకి చురకలంటించిన పవన్ కళ్యాణ్ పోర్టులోకి రైస్ ఎలా వస్తుందని ఎమ్మెల్యేపై ఫైర్ మీరు సరిగా ఉంటే రైస్ ఎలా వస్తుంది మీరు కూడా కాంప్రమైజ్ అయితే ఎలా ఆదుకునే మనం పోరాటం చేస్తుంది. ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? పోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. అలా కాదు, if a small ships, small boats, how do you load this stuff in this kind of seas, you tell me? Loading is stopped, sir. Last 2 days. మామూలుగా అట్లా చేసేవాళ్ళని జరిగిపోయాయి కదా అవన్నీ. అస్సలు అలా కాదు. Only because of weather we are facing 50,000 metric tons లోడ్ చేయగలిగినప్పుడు something is not right, Mr. Shrestha. Only because of weather. I won't leave it, please trust me. Yes, sir. I won't leave it. We will go on. Not in that sense. Whether I go inside or not. From a larger perspective, sir, is not just port. Entering the ship. This port itself will become a big issue. All of you will be accountable, please. Okay, you write a report. Somehow the situation is quite discouraging, and with my earlier experience in South Africa or other places, make a note. No, make a voice note. Don't write. Make a voice note. Because I am seeing, Mr. Shrestha, I am not seeing any cooperation from them. Mr. Shrestha, I am not seeing any cooperation from them. They are very easy about it. And I am not seeing any enough push from our side, from the Port Authority side. You guys are taking it very lightly. Huh? You guys are taking it very lightly.
Whether they go according to international, I don't care. When they do a mistake, better be accountable. Ease of business అంటే స్మగ్లర్స్ కి ఈజ్ ఆఫ్ స్మగ్లర్స్ కాదు కదా. ఏ శాఖ కావాలి అంటే నాకు తెలంగాణ శాఖ కావాలని కేసీఆర్ అడిగాడు. నేను శాఖ కోసం మంత్రి పదవి కోసం రాలేదు, తెలంగాణ కోసం వచ్చామని చెప్పిన ఒక నాయకుడు కేసీఆర్ అని భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు ఒక పుస్తకంలో రాశారు. హరీష్ రావు అని ఒక పుస్తకం రాశారు ప్రణబ్ ముఖర్జీ గారు. ద కోalition ఇయర్స్ అని రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం 2017వ సంవత్సరంలో విడుదలైంది. ఆ పుస్తకంలో ఆయన ఏం రాస్తాడంటే కేసీఆర్ గురించి, నేను కేసీఆర్ గారిని ఏ శాఖ కావాలి అని అడిగితే నాకు తెలంగాణ శాఖ కావాలి, నేను శాఖ కోసం రాలేదు, మంత్రి పదవి కోసం రాలేదు అని చెప్పిన ఒక నాయకుడు కేసీఆర్. డివైడర్ నుండి కొట్టిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు గాయాలు. సంగారెడ్డి జోగిపేట మండలం నేరడికుంట శివారులో నేషనల్ హైవేపై ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డుపై డివైడర్ నుండి కొట్టడంతో పలువురు గాయపడ్డారు. నారాయణ గేట్ నుంచి హైదరాబాద్ కు 45 మందితో ఆర్టీసీ బస్సు వెళ్తున్న క్రమంలో బస్సు అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ నుండి కొట్టగా పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. అనకాపల్లి జిల్లా మాడుగులలో 12 అడుగుల భారీ గిరినాకును పట్టుకుని అడవిలో వదిలేసిన స్నేక్ క్యాచర్స్. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాలు డిసెంబర్ 2 నుండి 30 వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఉప కమిషనర్ కార్యనిర్వహణాధికారి కె శోభారాణి తెలిపారు. దేవస్థానం సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ డిసెంబర్ 2న ఉత్సవాలను ప్రారంభిస్తారని తెలిపారు. నెల రోజుల పాటు నిర్వహించే మార్గశిర మాసోత్సవాలను అన్ని ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. సుమారు 1,00,000 మందికి పైగా భక్తులు పాల్గొనే ఉత్సవాల నిర్వహణపై చర్చించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ సమావేశమైందని వివరించారు. కనక మహాలక్ష్మికి గురువారం ప్రీతిపాత్రం కావడంతో ఆ రోజున ప్రత్యేక పూజలుంటాయన్నారు. 5, 12, 19, 26 తేదీల్లో వచ్చే ప్రతి గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలు ఉంటాయన్నారు. డిసెంబర్ 22న చతుర్వేద సభ అర్చన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. 23న నాదస్వర కచేరీ, 26న సహస్ర ఘట్టాభిషేకం, మహాన్నదానం ఉంటాయని తెలిపారు. 28వ తేదీన జగదాంబ సెంటర్లోని అంబికాబాగ్ నుంచి ఆలయం వరకు రథయాత్ర నిర్వహిస్తామన్నారు. 5వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు గురువారం మొదటి పూజ చేసి ప్రారంభిస్తామన్నారు. మీడియా సమావేశంలో సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమణ, దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిహెచ్ వెంకటరమణ, పర్యవేక్షణ అధికారులు పద్మజ, తిరుపతిరావు, వేద పండితులు, ప్రధాన అర్చకులు కొడమంచిలి శ్రీనివాస శర్మ తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు చెప్తాము. 2/12/24 నుంచి 30/12/24 వరకు మార్గశిర మాసం ఉత్సవాలు ఉంటాయి. అందులో తొలి పూజ 2/12/24 జరుగుతుంది. ముఖ్యమైన పండుగలు అంటే అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గురువారాలు, అవి 4 వస్తున్నాయి. అవి 5/12/24, 12/12/24, 19/12/24, 26/12/24. ఇవి 4 గురువారాలు అమ్మవారికి. వీటిల్లో ఈ నెల రోజుల్లో 22/12 ఆదివారం సాయంత్రం 4 గంటలకి చతుర్వేద సభ, అర్చక సభ జరుగుతుంది. 4 వేదాలకు సంబంధించిన ప్రముఖులు, అర్చకుల్లో ప్రముఖులు ఆహ్వానింపబడతారు. వారి చేత సదస్సులు నిర్వహింపబడతాయి. వారిని తగు విధంగా సత్కరించడం జరుగుతుంది. అది చతుర్వేద సభ, అర్చక సదస్సు. ఆ తర్వాత నాద నీరాజనం. దీంట్లో ప్రముఖులైన నాద విద్వాంసులు ఆ రోజు పాల్గొంటారు. అది 23/12/24 సాయంత్రం 4 గంటలకి. ఆ తర్వాత అన్నప్రసాద వితరణ నెల రోజులు ఉంటుంది. అది కొత్త రోడ్డు శ్రీ జగన్నాథ స్వామి ఆలయం ప్రాంగణం నందు నిర్వహించబడుతుంది.
తర్వాత మహాన్న ప్రసాద వితరణ అది 26/12/24 ఉంటుంది. అది జగన్నాథ స్వామివారి దేవస్థానం కొత్త రోడ్డు దగ్గర ఆల్మోస్ట్ 20,000 మంది వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 20,000 మంది వరకు మహా అన్నప్రసాద వితరణ ఉంటుంది. ఆ తర్వాత సహస్ర ఘటాభిషేకం అది 26/12/24 4 గంటలకి నిర్వహించబడుతుంది. రథయాత్ర 28/12/24 4 గంటలకి. అమ్మవారి దత్త దేవాలయమైన శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం అంబికాబాద్ నుంచి ప్రారంభమై మన అమ్మవారి దేవాలయం వరకు అది నిర్వహింపబడుతుంది. మాల విరమణ శాంతి హోమం అది 30/12/24 ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది. సహస్ర దీపాలంకరణ 30/12/24 6 గంటల 30 నిమిషాలు. ఈ దర్శనం టికెట్ల వివరాలు కూడా చెప్తామండి. అతిశీఘ్ర దర్శనం 200, ప్రత్యేక దర్శనం 100, మార్గశిర మాసం విశిష్ట దర్శనం 500, విఐపి దర్శనం 100 రూపాయలు. అది లక్ష్మీవారాలు మాత్రమే. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు. ఇవి మార్గశిర మాసానికి సంబంధించిన దేవస్థానం వారించే వివరాలు. ఇవి ప్రముఖంగా ప్రచారంలో తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. కోట్ల చిల్లర అయిందండి. ఈ సంవత్సరం శాంక్షన్ అంతే అయింది. లాస్ట్ ఇయర్ 2,02,16,16,000 మనకి ఖర్చు అయింది. పక్కా ఇది ఆల్రెడీ నేను వచ్చి 1.5 month అయింది. 1.5 monthలో కొంతమంది మనకి పాత్రికేయ మిత్రులు కలవడం జరిగింది. నిన్న మేము వెళ్ళాం. దాన్ని ఏమైనా ఆల్టర్నేట్గా ఏమైనా చేయడానికి ప్రయత్నం జరుగుతుందా కానీ అయిపోయిన వాళ్ళు వస్తే అయిపోయిందా నాకేమి ఆందోళన కంగారు భయం లేదు. ఇంకా కాస్త బాగా చేయాలి. ఇంకా కాస్త వెసులుబాటు అసలే మన దగ్గర ఎందుకు మామూలుగా అన్ని మన దగ్గర వేసే క్రమంలో ప్రతి ఓటర్కి కొంత కాకపోతే కొంత నిమిషం కాకపోతే కొంత సెకండ్ల ఆ టైంలో మీకు ఏదైనా అందరికీ మీరైనా మేమైనా భక్తులైనా ఆ గురువారం నాడు ఉదయం సాయంత్రము 2 స్లాట్లు ఇవ్వమన్నారు. ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరికైనా సరే ఆ రెండిట్లో పంపించమనేది కలెక్టర్ గారి ఆదేశం. ఆ క్రమంలో ఇవాళ 2 స్లాట్లు పెట్టి మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి కందుకూరు మండల గురుకుల పాఠశాలను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో కనీస మౌలిక వస్తువులు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, నిత్యం ఏదో ఒక గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారంతో కొందరు, అనారోగ్యంతో ఇంకొందరు, మరికొందరు ఆత్మహత్యకు పాల్పడుతూ మరణిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో 51 విద్యార్థులను
పొట్టన పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమీక్షించాలని, క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను తెలుసుకుని తక్షణమే పరిరక్షించాలని, ప్రతి గురుకులాలలో మంచినీటి సరఫరా కోసం ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి, స్నానపు గదులు మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచేలా ఆదేశించాలి. జిల్లాలో ఉన్నటువంటి అన్ని గురుకుల పాఠశాలలకు జిల్లా కలెక్టర్ స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో కలిసి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని శ్రీరాములు కోరారు. అనంతరం ప్రిన్సిపాల్ తమ గురుకుల పాఠశాల యొక్క ఇబ్బందులను పరిస్థితులను శ్రీరాములు గారికి తెలిపారు. ఎన్నిసార్లు జిల్లా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి విన్నవించినా తమ సమస్యలు తీరడం లేదని ప్రిన్సిపాల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు సైతం తమ సమస్యలను శ్రీరాములు గారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి, కార్పొరేటర్ నిమ్మల సునీత, శ్రీకాంత్ గౌడ్, సహకార బ్యాంకు డైరెక్టర్లు పెత్తుల పుల్లారెడ్డి, తోటా ప్రతాప్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు ఏనుగు రామరెడ్డి, బీజేవైఎం అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి, నిమ్మల రవికాంత్ గౌడ్, మంత్రి మహేష్ ముద్రాజ్, జిల్లా బీజేవైఎం నాయకులు ఇల్లందుల సాయి సంతోష్, యాతం వెంకటేష్, కీసర శ్రీకాంత్ రెడ్డి, గడ్డం శ్రీకాంత్, జ్ఞానేశ్వర్, ముదిరాజ్, పవన్ కుమార్, ప్రవీణ్ గౌడ్, మల్లెల మహేందర్, శివప్రసాద్, బీజేపీ మరియు బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. ఇట్లనే పోతారా ఇప్పుడు మీరు? డోర్స్ ఉండవా దీనికి? డోర్స్ ఉండవు. ఎన్ని రోజులు అవుతుంది ఇట్లుండే? చెప్పిరా మరి? డోర్స్ లేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పిరా మీరు? రోజు ఇండే ఆడుకుంటారా మీరు? ఈడ ఆడుకుంటారా? బయట ఆడనిస్తారా? ఆడుతున్నప్పుడు వాసన వస్తుందా?
ఉండవా దీనికి? డోర్స్ ఉండవు. ఎన్ని రోజులు అవుతుంది ఇట్లుండే? చెప్పిరా మరి డోర్స్ లేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పిరా మీరు? రోజు ఇండే ఆడుకుంటారా మీరు? ఈడ ఆడుకుంటారా? బయట ఆడనిస్తారా? వాళ్ళు ఆడుతున్నప్పుడు వాసన వస్తుందా? ఈరోజు ఈ గురుకుల పాఠశాల రావడం జరిగింది. కార్పొరేటర్ గారు కానీ, వెంకరెడ్డి గారు కానీ, అదేవిధంగా నా వెంబడి ఉన్న మా సోదరులంతా కలిసి రావడం జరిగింది. కానీ ఇక్కడ నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం మీడియాలో చూసినంత, పేపర్లో చూసిన దానికంటే చాలా పెద్ద ఎత్తున ఘోరం జరుగుతుంది. ఒక్కసారి నిజంగా కూడా ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి నేను వినియోగించుకోవడం ఏంటంటే, అయ్యా మీరు ఒకసారి సందర్శించండి. నిజంగా కూడా ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు చెప్పడం ఏంటంటే, మేము గతంలో కలెక్టర్కి చెప్పినాం, మా సెక్రటరీ గారికి చెప్పినాం, ఇక్కడ ఉన్న కమిషనర్ గారు చెప్పినాం, ఎవరు పట్టించుకోవట్లేదు సార్ అని చెప్తారు. పిల్లలు బయటకు వచ్చి, నిజంగా పిల్లలు బయటకు వచ్చి బాధ ఏ విధంగా ఉందంటే, ఎలుకలు కొరుకుతున్నాయి, పిల్లలని కుక్కలు వస్తున్నాయి. ఆ విధంగా చెప్తుంటే పిల్లలు నిజంగా బాధేస్తుంది. నిజంగా మన కన్న పిల్లలు ఇదే విధంగా చూసుకోవడం ఒకసారి ఆలోచించండి. రైసు మనం చూసినాం, వెళ్ళాక మీకు వీడియోలో పంపిస్తాను. మొత్తం అక్కడ కుప్పలు వేసి రైసు కూర అంతొకతనే కలిపేస్తే జ్వరాలు రాకపోతే ఏం చేస్తుంది? ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికి 11 నెలలు అయితే 51 మందిని పొట్టన పెట్టుకుంది గవర్నమెంట్. 51 మందిని పొట్టన పెట్టుకుంది. గత ప్రభుత్వం ఇదే విధంగా చేసింది. గతంలో కూడా మన దగ్గర ఉన్న విద్యాశాఖ మంత్రులు కూడా మన బతుకులు బాగుపడలే అని మనం చూస్తే, ఈ రోజు కూడా ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా 51 మందిని పొట్టన పెట్టుకుందంటే ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి. నిజంగా కూడా కలెక్టర్ గారిని మనవి చేసుకోవడం నేను సూటి చెప్తున్నా, అయ్యా మీరు రండి, సందర్శించండి. ఇక్కడ ఉన్న పిల్లల బాధ ఏందో చూడండి. పిల్లల బాత్రూంలో లేక బట్టలు కట్టుకొని బాత్రూంలో ఉంటారు. ప్రిన్సిపాల్ గారు చెప్తారు, అయ్యా నాయన మాకు వాళ్ళకు డబ్బులు ఇవ్వట్లేదు. బిల్డింగ్ ఓనర్ మీకు ఎన్నోసారి మొన పెట్టుకుంటే బిల్డింగ్ ఓనర్ చెప్పడం ఏంటంటే, మాకు పేమెంట్ ఇవ్వట్లేదు, పేమెంట్ ఇవ్వకపోవడంలో మేము ఏం చేస్తామని అంటారు. ఇక్కడ అవుట్లైట్ లేదు. ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ కలెక్టర్ గారు చెప్తున్నారు. నిజంగా నిన్న సీఎం గారు చెప్తున్నారు ఏంటంటే, కలెక్టర్కి ఆదేశించడం మన కన్న బిడ్డలాగా చూసుకోవాలని. మాటలు చెప్పినంత కాదు రేవంత్ రెడ్డి గారు, మీరు మాటలు చెప్పి నిజంగా తుపాకీ దెబ్బలు మాట్లాడి ఏదో ప్రతిపక్షాల మీద దాడి చేసా కాదు. నిజంగా పిల్లలు ఏ విధంగా ఉన్నారో ఒక్కసారి మీరు ఇక్కడ వచ్చి మీరు సందర్శించండి. ఈ ప్రాంతం మేము వస్తున్నామని పొద్దు నుంచి క్లీన్ చేస్తున్నామని చెప్తున్నారు పిల్లలు కూడా. అయినా ఇక్కడ మురికి ఉంది, ఇక్కడ బాత్రూంలో బాగలేవు, నైట్ చలికి వంకుతురు పిల్లలు. ఏ విధంగా ఉందో ఒకసారి సందర్శించండి. ఒక్కసారి నిజంగా కూడా ఈ పిల్లల బాధ పట్టించుకోవడానికి కలెక్టర్ గారికి మొరవ పెట్టుకోవడం జరుగుతుంది. మళ్ళా ఒక 5-6 రోజుల తర్వాత వస్తామని పిల్లలకు భరోసా జరుగుతుంది. పిల్లలు నిజంగా చాలా బాధలు, వాళ్ళకి భరోసా చేయాల్సిన బాధ్యత కలెక్టర్ గారి పైన ఉందని కోరుకుంటున్నాం. ఈరోజు ఈ గురుకుల పాఠశాల రావడం జరిగింది. కార్పొరేటర్ గారు కానీ, వెంకరెడ్డి గారు కానీ, అదేవిధంగా నా వెంబడి ఉన్న మా సోదరులంతా కలిసి రావడం జరిగింది. కానీ ఇక్కడ నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం మీడియాలో చూసినంత, పేపర్లో చూసిన దానికంటే చాలా పెద్ద ఎత్తున ఘోరం జరుగుతుంది. ఒక్కసారి నిజంగా కూడా ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి నేను వినియోగించుకోవడం ఏంటంటే, అయ్యా మీరు ఒకసారి సందర్శించండి. నిజంగా కూడా ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు చెప్పడం ఏంటంటే, మేము గతంలో కలెక్టర్కి చెప్పినాం, మా సెక్రటరీ గారికి చెప్పినాం, ఇక్కడ ఉన్న కమిషనర్ గారు చెప్పినాం, ఎవరు పట్టించుకోవట్లేదు సార్ అని చెప్తారు. పిల్లలు బయటకు వచ్చి, నిజంగా పిల్లలు బయటకు వచ్చి బాధ ఏ విధంగా ఉందంటే, ఎలుకలు కొరుకుతున్నాయి, పిల్లలని కుక్కలు వస్తున్నాయి. ఆ విధంగా చెప్తుంటే పిల్లలు నిజంగా బాధేస్తుంది. నిజంగా మన కన్న పిల్లలు ఇదే విధంగా చూసుకోవడం ఒకసారి ఆలోచించండి. రైసు మనం చూసినాం, వెళ్ళాక మీకు వీడియోలో పంపిస్తాను. మొత్తం అక్కడ కుప్పలు వేసి రైసు కూర అంతొకతనే కలిపేస్తే జ్వరాలు రాకపోతే ఏం చేస్తుంది?
ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికి 11 నెలలు అయితే 51 మందిని పొట్టన పెట్టుకుంది ఈ గవర్నమెంటు. 51 మందిని పొట్టన పెట్టుకుంది. గత ప్రభుత్వం ఇదే విధంగా చేసింది. గతంలో కూడా మన దగ్గర ఉన్న విద్యాశాఖ మంత్రులు కూడా మన బతుకులు బాగుపడలే అని మనం చూస్తే ఈ రోజు కూడా ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా 51 మందిని పొట్టన పెట్టుకుందంటే ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి. నిజంగా కూడా కలెక్టర్ గారిని మనవి చేసుకోవడం నేను సూటి చెప్తున్నా, అయ్యా మీరు రండి సందర్శించండి. ఇక్కడ ఉన్న పిల్లల బాధ ఏందో చూడండి. పిల్లల బాత్రూంలో లేక బట్టలు కట్టుకొని బాత్రూంలో ఉంటారు. ప్రిన్సిపాల్ గారు చెప్తారు, అయ్యా నాయన మాకు వాళ్ళకు డబ్బులు ఇవ్వట్లేదు. బిల్డింగ్ ఓనర్ మీకు ఎన్నోసారి మొన పెట్టుకుంటే బిల్డింగ్ ఓనర్ చెప్పడం ఏంటంటే మాకు పేమెంట్ ఇవ్వట్లేదు, పేమెంట్ ఇవ్వకపోవడంలో మేము ఏం చేస్తామని అంటారు. ఇక్కడ అవుట్లైట్ లేదు. ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ కలెక్టర్ గారు చెప్తున్నారు. నిజంగా నిన్న సీఎం గారు చెప్తున్నారు ఏంటంటే కలెక్టర్కి ఆదేశించడం మన కన్న బిడ్డలాగా చూసుకోవాలని. మాటలు చెప్పినంత కాదు రేవంత్ రెడ్డి గారు, మీరు మాటలు చెప్పి నిజంగా తుపాకీ దెబ్బలు మాట్లాడి ఏదో ప్రతిపక్షాల మీద దాడి చేసా కాదు. నిజంగా పిల్లలు ఏ విధంగా ఉన్నారో ఒక్కసారి మీరు ఇక్కడ వచ్చి మీరు సందర్శించండి. ఈ ప్రాంతం మేము వస్తున్నామని పొద్దు నుంచి క్లీన్ చేస్తున్నామని చెప్తున్నారు పిల్లలు కూడా. అయినా ఇక్కడ మురికి ఉంది, ఇక్కడ బాత్రూంలో బాగలేవు, నైట్ చలికి వంకుతురు పిల్లలు. ఏ విధంగా ఉందో ఒకసారి సందర్శించండి. ఒక్కసారి నిజంగా కూడా ఈ పిల్లల బాధ పట్టించుకోవడానికి కలెక్టర్ గారికి మొరవ పెట్టుకోవడం జరుగుతుంది. మళ్ళా ఒక 5-6 రోజుల తర్వాత వస్తామని పిల్లలకు భరోసా జరుగుతుంది. పిల్లలు నిజంగా చాలా బాధలు వాళ్ళకి భరోసా చేయాల్సిన బాధ్యత కలెక్టర్ గారి పైన ఉందని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్. షార్ట్ సర్క్యూట్ కారణంగా పురాణి హవేలీలోనే దుర్రే షావర్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఫ్లాట్ లో మంటలు చెలరేగాయి. వికారాబాద్ దీక్షా దివస్ కార్యక్రమంలో రచ్చ. రంగారెడ్డి జిల్లాలోని అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమం హాజరైన జిల్లా ఎమ్మెల్యేలు. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.